హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు మనం సేమియాతో ఉప్మా చేద్దాం. ఒకసారి ట్రై చేద్దాం. సేమియా ఉప్మా తయారు చేయడానికి ముందుగా కళాయిలో నూనె వేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు కూడా వేసుకోవచ్చు. అలాగే వేసుకొని కొంచెం మిరపకాయలు వేసుకుని ఈ విధంగా వేపుకోవాలి. తర్వాత క్యారెట్ ముక్కలు కట్ చేసి పెట్టుకుని క్యారెట్ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇలా కాసేపు వీటిని వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలను కూడా బాగా వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకుంటే మంచిగా టేస్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇందులోనే కరివేపాకు వేసుకోవచ్చు. కరివేపాకు, కొత్తిమీర లాంటివి ఇందులోనే వేసుకోవచ్చు. తర్వాత మనము ముందుగా వేపు పెట్టుకున్నటువంటి సేమియాని ఇందులో వేసుకోవాలండి. నేను దీన్ని ముందుగా కొంచెం నెయ్యి వేసి వేపుకున్నాను. మీకు చూపించలేదు, వీడియో తీయడం మర్చిపోయాను. మీరు నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా చేసినట్లు ఉంటే ఈ విధంగా మీరు వేపుకొని చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా వేపుకున్న సేమియాని తీసుకుని ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు అయ్యాక బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు వేడి చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం ఆయిల్ ఉంది కాబట్టి పర్వాలేదు, ఏం కాదు. బాగా అలా మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం దానికి సరిపడదు తగ్గట్టుగా నీళ్ళని యాడ్ చేసుకోవాలి. దానికి తగ్గట్టుగా కొలతలంటూ ఏమీ నేనైతే తీసుకోలేదు, అంత అందాజమైన వేసినాను నీళ్ళు అయితే. కొలతలంటూ ఏమీ నాకు తెలియదు ఫ్రెండ్స్, నాకు కూడా తెలియదు. మీరు కూడా ఏదైనా అందాజు పైన వేసేయండి. ఇలా బాగా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు కూడా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఉప్పు కొంచెం వేసాం కానీ సరిపోతుందా సరిపోదు అనేది నేను చూసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే ఇప్పుడే ఉప్పు కూడా మనము వేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఉడుకుతుంది బాగానే. నెయ్యి వేసాం కాబట్టి మంచి స్మెల్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. నెయ్యితో వేపాం కదా ఫస్ట్లో సేమియాను, అందువల్ల కొంచెం మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇందులో మనం జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. జీడిపప్పు లేక నేను వేయలేదు, పర్వాలేదు. మీరు ఎప్పుడైనా చేసేటప్పుడు జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు, కందిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కాసేపు దీన్ని మూత పెట్టుకుని కాసేపు ఉంచుకోవాలి ఫ్రెండ్స్. కాసేపు మూత పెట్టుకుని ఉంచుకున్న తర్వాతను మూత తీసి చూసుకున్న తర్వాతను చూసారా ఫ్రెండ్స్, మూత తీసాక చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా కొంచెం దగ్గరగా అయ్యింది. సేమియా ఆల్మోస్ట్ ఉడికిపోయినట్లేని. చూసారా ఫ్రెండ్స్, బాగా కలుపుకోవాలి. ఎందుకంటే కొంచెం ఉప్పు కానీ ఏదైనా ఒకే దగ్గర ఉండకుండా మొత్తం బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకున్న తర్వాత చూసారు ఫ్రెండ్స్, ఇది ఆల్మోస్ట్ మనకు సేమియా రెడీ అయిపోయింది. జస్ట్ 10 to 15 సెకండ్స్ నుంచి మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీన్ని ఆఫ్ చేసుకుంటే కొంచెం చల్లబడాక టైట్గా అయిపోతుంది, పర్వాలేదు. చాలా మంచిగా టేస్టీగా దీంట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని మనం దించివచ్చు ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చును. నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేను వేయలేదు, మీ దగ్గర ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్. మనకి ఎంతో రుచికరమైనటువంటి ఇష్టమైనటువంటి సేమియా ఉప్మా తయారైంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.